నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మావా కేక్ చేస్తున్నాను. ఈ మావా కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి, టిఫిన్లోకి, ఈవినింగ్ ఛాయ్లోకి, మార్నింగ్ ఛాయ్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూసాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ మావా కేక్ ఇప్పుడు తయారీ విధానం చూసాము. ముందుగా కేక్ టిన్కి కొద్దిగా బటరు అప్లై చేసి అందులో మైదా పిండి వేసి టిన్ను మొత్తానికి పట్టే విధంగా మైదా పిండి మంచిగా అప్లై చేయాలి. ఈ విధంగా చేసి కేక్ టిన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 100 గ్రాముల బటర్ తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల చక్కెర వేసుకోవాలి. వేసుకొని రెండింటిని మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 కోడిగుడ్లను మంచిగా పగలగొట్టి అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలిసే విధంగా మంచిగా కలపాలి విస్కర్తోని. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతోనైనా మంచిగా కలపవచ్చు. లేదంటే ఈ విధంగా విస్కర్తో లేదంటే మిక్సీ జార్లో వేసి కూడా కలపవచ్చు. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత 1 స్పూను ఇలాచీ పౌడరు, 1 స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఈ మావా కేకులోకి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మావా కేకు పార్సీ వాళ్ళు బాగా చేస్తారు. పార్సీ బేకరీలో ఎక్కువ దొరుకుతుంది. అలాగే 100 గ్రాముల మావా వేసుకోవాలి. కోవా 100 గ్రాముల పచ్చికోవా వేసి ఈ ఎగ్గు, బటరు, కోవా మంచిగా కలిసే విధంగా ఈ విధంగా మంచిగా కలపాలి. మొత్తం కలిసే విధంగా ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 125 గ్రాముల మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసి మంచిగా జల్లించి తీసుకోవాలి. 125 గ్రాములు అంటే 1 కప్పు మైదా వేసుకోవాలి. వేసుకొని మంచిగా జల్లించిన తర్వాత ఈ విధంగా విస్కర్తో మంచిగా కలపాలి. పిండి వేసిన తర్వాత నెమ్మదిగా కలపాలి, లేదంటే పిండి మొత్తం వచ్చి బయట పడుతుంది. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ మంచిగా ఇంకొక 2 స్పూన్లంతా బటర్ వేసి ఈ విధంగా మంచిగా కలుపుతున్నాను. ఈ విధంగా మంచిగా కలిపిన తర్వాత బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఈ మావా కేకు బ్యాటరు గట్టిగానే ఉండాలి, మీడియంగా. మరి గట్టిగా ఉండొద్దు, పలుచగా ఉండొద్దు. ఈ విధంగా మీడియం థిక్నెస్తో ఉండాలి. అలాగే 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. ఈ విధంగా మంచిగా వెనిగర్ మిక్స్ అయిన తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసి ఒకసారి మంచిగా కలపాలి. ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఫాస్ట్గా మంచిగా కలపాలి. ఈ విధంగా థిక్గా బ్యాటర్ అవ్వాలి. మంచిగా ఈ విధంగా కలిసే విధంగా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మంచిగా కలిసిన తర్వాత మొత్తం ఒక దగ్గరికి అనేసి ఆ తర్వాత కేక్ టిన్నులోకి వేసుకోవాలి. వేసి ఆ టిన్నులోకి సమానంగా ఈ బ్యాటర్ని అని ఒకసారి ఈ విధంగా మంచిగా ఒక 2-3 సార్లు ట్యాప్ చేయాలి. చేసి పక్కన ఉంచుకోండి. ముందుగానే మనము ఓవెన్ని 180 డిగ్రీస్ 10 మినిట్స్ ప్రీహీట్ చేసి ఉంచాలి. ప్రీహీట్ అయిన ఓటీజీలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ఈ కేక్ టిన్ని ఉంచి డోర్ క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత 180 డిగ్రీస్ 30 మినిట్స్ బేక్ చేయాలి. ఇక్కడ ఈ ఓటీజీలో 170 డిగ్రీస్
ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మీరు 180 degrees 30 minutes పెడితే చాలు. ఈ విధంగా మంచిగా ఓవెన్లోకి కేక్ టిన్ పెట్టి ఇక వెయిట్ చేద్దాము. ముందుగా ఈ కేక్ని మనము కుక్కర్లో బౌల్లో కూడా చేసుకోవచ్చు. అడుగున ఇసుక లేదా స్టాండ్ వేసి ఉంచి ఒక బౌల్లోకి అందులో స్టాండ్ పైన ఈ కేక్ టిన్ ఉంచి మూత పెట్టి ఒక 40-45 minutes ఉంచితే మంచిగా కాలుతుంది, బేక్ అవుతుంది. మనము గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో ఏం ఫరక్ ఉండదు, కాకపోతే పైన కలర్ రాదు కొద్దిగా, అంతే. సేమ్ ఉంటుంది. బౌల్లో కూడా చేసుకోవచ్చు. చూసి కదా ఎంత బాగా బేక్ అవుతుందో. ఇంకొక 6 నిమిషాలు ఉంది. 6 నిమిషాల తర్వాత 6 నిమిషాలు కూడా అయిపోయింది. ఓవెన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా తీసి పక్కన ఉంచాలి. ఈ విధంగా మంచిగా చల్లారిన తర్వాత మనము కేక్ని కట్ చేయాలి. ఎప్పుడైనా కేక్ని వేడి మీద కట్ చేస్తే సరిగ్గా కట్ అవ్వదు, కాబట్టి ఒక అరగంట గంట సేపు చల్లారనివ్వాలి. ఈ మావా కేకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే ఓవెన్ నుంచి తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత తీసి కట్ చేసి వేడి మీద కూడా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము మంచిగా మావా వేసినాం కదా, పాలకోవా, కాబట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా పైనుంచి ఒక ప్లేట్ పెట్టి మనము కేక్ని అందులో నుంచి తీసి ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే మావా కేక్ రెడీ అయింది. మావా కేకు పార్సీ వాళ్ళది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి అయ్యంగార్ బేకరీలో కూడా దొరుకుతుంది. కానీ ఎక్కడ బేకరీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే మావా కేకు చూసారు కదా, ఎంత స్పంజీగా ఎంత నీట్గా వచ్చిందో. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఈజీగా తినేసేయచ్చు. చిన్నపిల్లలకు ఇంకా చాలా బాగుంటుంది. చాయ్కి ఈవినింగ్ మార్నింగ్ చాయ్ టైంలోకి కూడా ఒక 2 పీసులు తిని చాయ్ అయినామంటే చాలు. తేలికగా ఉంటుంది, హెవీగా కూడా ఉండదు. చాలా టేస్టీగా లైట్గా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన ఈ మావా కేకు చాలా బాగుంటుంది. నమ్మరు, మీరే చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి ఒక బాక్స్లోకి ఉంచితే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.